ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గంటలు లేట్ ఉందంటే 13 గంటలు లేట్ అండి. మన ట్రైన్ ఇంకా ఇప్పుడు వెళ్ళాలా లేదని విశాఖపట్నం ట్రైన్ డ్రైవర్స్ కూడా అది ఎక్కేసారండి. బాయ్. ధాన్బాద్ ఎల్ఎఫ్టీ బొకారో ఎక్స్ప్రెస్ TS 20 అండి. అక్కడ బ్యూటిఫుల్ విజయవాడ వ్యాప్సాన్ లోకోమోటివ్ అయితే వచ్చేసిందండి. మన LTT విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ప్రజెంట్ అయితే ఈ బండి 13 గంటలు లేట్ అండి. ఈ జర్నీ లాగా వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వీడియో వచ్చేసి అదిరిపోద్దండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే ఇన్ఫర్మేషన్ తెలుగు. సరికొత్త జర్నీ వీడియోతో మిమ్మల్ని కలుసుకున్నది నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. మనం వచ్చేసి ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అనుకుంటున్నారు? 18520 అదేనండి ముంబై LTT విశాఖపట్నం ఎక్స్ప్రెస్. అదేనండి వయ్య భీమవరం వెళ్తుంది మన ట్రైన్. ఇది మనూరు బండి అండి. ఇది మీకు తెలుసు కదా మనూరు వస్తుందని. ఈ ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గంటలు లేట్ ఉందంటే 13 గంటలు లేట్ అండి. నేను ఈ ట్రైన్ ఎక్కడ ట్రావెల్ చేస్తానంటే విజయవాడ జంక్షన్ నుండి భీమవరం టౌన్ వరకు అయితే ట్రావెల్ చేస్తానండి. లక్కీగా లేట్ ట్రైన్ రావడం వల్ల నాకు అయితే కొద్దిగా బెనిఫిట్ అయింది. ఎందుకంటేనండి ఇవాళ ఒక్క ట్రైన్ అండి నిజంగా. ఈ విజయవాడ జంక్షన్ నుండి నర్సపురాలకి ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి ఒకటి ఉందండి. 5:15 ఉంటుందండి మెమూ ట్రైన్. అది వచ్చేసి సాయంత్రం 8:39 కల్లా అయితే వెళ్తుంది నర్సపూర్. ఆ ట్రైన్ ఒకటి ఉందండి. ఎందుకంటే దాని ముందున్న ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవ్వాలన్నా ఈ ట్రైన్ ఒకటి ఉందండి మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే. భీమవరం టౌన్ వెళ్ళాలన్నా ఈ ట్రైన్ వెళ్ళాలన్నా ఇది లేట్ అని రావడం వల్ల అయితే నాకైతే చాలా బెనిఫిట్ అయితే అయిందండి. మనం వచ్చేసి ఈ ట్రైన్లో విజయవాడ జంక్షన్ నుండి భీమవరం టౌన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఈ వెళ్ళే దాంట్లో స్టాప్స్ వచ్చేసి గుడివాడలో అవుతుందండి. దాని తర్వాత వచ్చేసి కైక్లూరు, దాని తర్వాత ఆక్విడ్, ఇంక డైరెక్ట్ వచ్చేసి భీమవరం టౌన్లో అయితే అవుతుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 107 కిలోమీటర్స్ అండి. అక్కడ మీకు మెమూ ట్రైన్ ఉందండి రివర్స్లోనే. అది వచ్చేసి విజయవాడ నర్సపూర్ మెమూ అండి. ఇవాళ అది ఒకటే ఉంది. కానీ లక్కీ ఏంటంటే ఇది లేట్ రన్నింగ్ రావడం వల్ల నేనైతే ఇంక ఈ మెమూ ట్రైన్ అయితే ఎక్కేసానండి. చూసారా జనరల్కి వచ్చి ఎలా ఉందో? అదిగోండి చూసారా జనరల్కి వచ్చి ఎలా ఉందో? 36342 WDPG 3A డీజిల్ లోకోమోటివ్ అయితే స్పాట్ చేసామండి అక్కడ చాలా రోజుల తర్వాత. మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. నెక్స్ట్ టైం వెళ్ళి కలుద్దాం. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా మీకు తెలుసు కదండి, BZA. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి ఈ విజయవాడ జంక్షన్కి. అదేంటనుకున్నారు? బెజవాడ. పక్కన వెళ్తుంది చూసారండి ట్రైన్ LHB కోచెస్తో. అదే ట్రైన్ అనుకుంటున్నారు? టాటా బెంగళూరు, టాటా SMT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 4:13 అయితే అయిందండి ఇప్పుడు టైం. చూసారు కదా 4:13 అయితే అయింది ఇప్పుడు టైము. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిందండి విజయవాడ జంక్షన్. ఎంతసేపట్లో వెళ్తుందన్నా చూద్దామండి భీమవరంకి. లెఫ్ట్ సైడ్ వెళ్తుంది చూసారండి. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? LHB కోచెస్తో ధాన్బాద్ ఎల్ఎఫ్టీ బొకారో ఎక్స్ప్రెస్. అది కూడా మన భీమవరం మీదనే వచ్చిందండి. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 13351 ధాన్బాద్ ఎల్ఎఫ్టీ బొకారో ఎక్స్ప్రెస్. ఇందాక ఎప్పుడో వచ్చింది. అప్పుడు అరగంట నుండి అయితే ఎక్కడ ఉందండి మన ట్రైన్. ఇప్పటికి వెళ్తుంది ఏంటో మరి. ఇప్పటికే 13 గంటలు లేట్ అంటే ఇంకో అరగంటకి లేట్ అయిందండి. 13 hours 30 minutes ప్లస్ లేట్ రన్నింగ్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారండి? అది చెన్నై సెంట్రల్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22851 అసాన్సల్ వ్యాప్ 4 అండి. ఆఫ్ లింక్ అది. మన సైడ్ అయితే రావాల్సింది రేరు. మన ట్రైన్లో చూడండి సార్ లోకో పైలట్లు ఎన్ని ఎక్కారు. ఇప్పుడు ఆ ట్రైన్లోకి అయితే వెళ్తున్నారండి మన ట్రైన్ డ్రైవర్స్. మన ట్రైన్ ఇంకా ఇప్పుడు వెళ్ళాలా లేదని విశాఖపట్నం ట్రైన్ డ్రైవర్స్ కూడా అది ఎక్కేసారండి. ఇది లేడా అందరు దాంట్లో చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారన్న వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ట్రైన్ ఎప్పుడు వచ్చింది ఎక్కడ అని చెప్పి ఆగింది. అటు సైడ్ నుండి బోల్ని ట్రైన్ వెళ్ళినాడు ఇప్పటికి బైపాస్ మీద నుండి. ఇక్కడ ట్రైన్ చూసారా మన LTT విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఇక్కడికి వచ్చేసి అప్పుడే 45 నిమిషాలు అవుతుందండి అక్కడ ఆపి. ఈ పాటికి గుడివాడ దాటేసి కైకలూరు దగ్గర ఉందండి మన బండి. టైం చూసారా ఎంత అయిందో? 5 అయితే అయిందండి కరెక్ట్గా. అవసరం తక్కువ. అది వచ్చేసి రాయనపల్లి నుండి వచ్చి బైపాస్ ట్రైన్ ఉండదు. అటు సైడ్ అయితే విశాఖపట్నం సైడ్ వెళ్తుందండి గూడ్స్. చూసారండి 5:17 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు బయలుదేరిందండి. కరెక్ట్గా 1:03 అయితే ఇక్కడ విజయవాడ అవుటర్ నార్త్ క్యాబిన్ దగ్గర అయితే ఆపేయారండి మన ట్రైన్. రైట్ సైడ్ నుండి ట్రాక్స్ అయితే వస్తున్నాయి చూడండి సైడ్. అవి ఏం ట్రాక్స్ అనుకుంటున్నారు? రాయనపాడు బైపాస్ ట్రాక్స్ అండి. అదేనండి విజయవాడ వెళ్ళక్కర లేకుండా వెళ్ళిపోవచ్చండి రాయనపాడు మీదుగా వరంగల్. ఆ ట్రాక్స్ అండి.
మన ట్రైన్ వచ్చేసండి ఇక్కడ నుండి రైట్ సైడ్ అయితే వెళ్తుందండి భీమవరం రూట్లోకి. లెఫ్ట్ సైడ్ లైన్స్ అయితే అన్నీ చూడండి మీకు. అవి వచ్చేసి ఏలూరు తాడేపల్లిగూడ మీదగా అయితే రాజమండ్రి అలా విశాఖపట్నం అయితే వెళ్ళొచ్చండి. మన ట్రైన్ వచ్చేసి వయ్యా గుడివాడ భీమవరం మీద అయితే వెళ్తుందండి రైట్ సైడ్కి. ఆ లైన్స్ ఉన్నాయి చూడండి, ఏలూరు మీదుగా విశాఖపట్నం లైన్స్ ఉన్నాయి చూడండి. 130 ఫిట్ అండి ఆ ట్రాక్. విజయవాడ అవుటర్లో ట్రాక్ క్లియరెన్స్ కోసం గూడ్స్ ట్రైన్ కూడా వెయిట్ చేస్తుందండి. కరువు చూడండి, అసలు ఏమన్నా కరువు జరుగుతుంది అప్పుడు మన ట్రైన్. మధురా నగర్ కరువు అండి, బ్యూటిఫుల్ ఎస్ కరువు టైప్ అయితే ఉంటుందండి. బాయ్. బాబోయ్ జనం చూసారండి ఎలా ఉన్నారు. ఇక్కడ జనం ఉన్నారు కదండి. ఇప్పుడు ఏ ట్రైన్ కనుకుంటున్నారు? విజయవాడ నరసాపురం మెమో స్పెషల్గా అండి. మన ట్రైన్ ట్రాక్ని చూసారండి, రోల్ లేవు అసలు ట్రాక్ పైన. అదేనండి కొత్త స్లీపర్స్ కొత్త ట్రాక్స్ అండి. అందుకని ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ వచ్చేసి 30-20 అయితే ఉందండి. అందుకని అంత స్లోగా వెళ్తుందండి. మన ట్రైన్ వచ్చేసండి 20 kmph అయితే వెళ్తుందండి ప్రజెంట్ అయితే. నెమ్మదిగా స్పీడ్ అయితే అందుకుంటుందండి మన ట్రైన్. బయలుదేరిందో లేదో రామవరపాడు ఫ్లాట్ 110 అయితే వెళ్తుందండి ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి నిడమనూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అది కూడా 30 kmph అండి. పొద్దున్న ఇక్కడ కూడా వర్క్స్ అయితే చేశారండి, ట్రాక్ వర్క్స్. మెయిన్ లైన్ మొత్తం కూడా 130 సపోర్ట్ అయ్యేలాగా చేశారండి. కింద స్లీపర్స్ రైల్స్ కూడా మార్చేశారు. అందుకని ప్రజెంట్ అయితే ఇక్కడ TSR వచ్చేసి 30 kmph ఉందండి. ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ అండి TSR అంటే. అది కూడా ఇక్కడ 20 బోర్డు అంటుందండి మీకు. TSR 20 అండి ఇక్కడ. ఫైనల్ ఏదైనా మన ట్రైన్ వచ్చేసి గుడివాడ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ గుడివాడ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మనం వచ్చాం కదా విజయవాడ నుండి. రెండోది వచ్చేసి ఈ గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే ట్రాక్స్ అయితే రైట్ సైడ్కి అయితే వెళ్తాయండి గుడివాడ అవుటర్లో. మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుందండి ఎదర్ నుండి. అదేనండి భీమవరం వైపుగా. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి GDV. ఈ గుడివాడ జంక్షన్లో టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 అయితే ఉన్నాయండి. చూసారండి జనం ఎలా ఉన్నారు అసలు. ఏ ట్రైన్ కనుకుంటున్నారు? నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:03 అయితే అయిందండి ఈ గుడివాడ జంక్షన్కి. మన ట్రైన్ వచ్చేసి ఈ గుడివాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిందండి. 2202 బ్యూటిఫుల్ విజయవాడ VAP4 లోకోమోటివ్తో వస్తుంది కదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి గుడివాడ జంక్షన్లో. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? ఇది నర్సాపూర్ హుబ్లీ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17225 నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ అండి.
రైట్ సైడ్కి ట్రాక్స్ వెళ్తున్నాయి చూసారా? ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు? ఇందాక మీకు చెప్పాను కదండి, రైట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ వచ్చేసి మచిలీపట్నం వెళ్తాయండి, గుడివాడ జంక్షన్ అండి. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వయ్యా భీమవరం మీదకి అయితే వెళ్తుందండి. ఫ్లాట్ 110 తగ్గేదే అంటుందండి బండి, మోటార్ దాటిందో లేదు బండి, అలా 110 తగ్గేదే అందండి బండి. మన ట్రైన్ అయితే కైకులూరు వచ్చేసిందండి. వెల్కమ్ టు కైకులూరు స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్. మన ట్రైన్ వచ్చేసండి ఈ కైకులూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. చూసారు కదా ఇప్పుడు దాకా జర్నీ ఎలా అనిపించిందో. ఫ్లాట్ 110 మజా రావట్లేదు అనుకున్న జర్నీ, మజా అయితే మామూలుగా లేదండి అసలు. సర్కార్ ఎక్స్ప్రెస్లో కూడా ట్రైన్ జర్నీ చేయమని కామెంట్స్ అయితే వస్తున్నాయండి. సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయమంటారా, లేదంటే నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేయమంటారా, అది కూడా కామెంట్ అయితే చేయండి. నేను 2 ట్రైన్స్లో దేనికి ఎక్కువ కామెంట్స్ అయితే ఆ ట్రైన్ జర్నీ అయితే నేను చేస్తాను కంపల్సరీగా. వీళ్ళు అయితే చాలామంది దిగారండి ఈ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కి. ఇంత లేట్ వచ్చినా సరే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయింది. గణేష్ బ్రదర్స్గా కో యూట్యూబర్ ఇండియన్ రైల్వే స్టేట్ యూట్యూబ్ ఛానల్. బాయ్ 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 ఆకి వీడియో.
వెల్కమ్ టు భీమవరం టౌన్. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆర్టీ అండి. మొత్తానికి 107 కిలోమీటర్లు అయితే వచ్చేసామండి. మనం ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం మనం భీమవరం టౌన్కి. నెక్స్ట్ టైం వచ్చేసి కంపల్సరీగా ఈ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో కానీ లేదంటే రూట్ డైవర్టర్ ట్రైన్స్ అయితే వస్తున్నాయి కదండి. మళ్ళీ మనకి కొత్త పిఆర్ అయితే వచ్చింది, చాలా ట్రైన్స్ అయితే ఇచ్చారండి. ఈ రూట్ డైవర్టర్ ట్రైన్స్లో ఒక్కొక్క సరికొత్త ట్రైన్ జర్నీ అయితే చేద్దామండి. రాజమండ్రి నుండి విజయవాడ దాకా కూడా మనం వయ్యా భీమవరం. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వ్లాగ్స్. పొజిషన్ ఎలా ఉందో, ట్రైన్ అంతా ఖాళీ అండి. లేట్ రన్నింగ్ విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్. భీమవరం టౌన్ వచ్చేటోడికి 7:09 అయితే అయిందండి. 7:10 అయితే మనం భీమవరం టౌన్ అయితే వచ్చాం. ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్ళినప్పటికీ నైట్ 12 అయితే అవుతుంది షెడ్యూల్ ప్రకారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్.